యేసు నీకోసమే క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు. యేసు నీ కోసం ఏమై ఉన్నాడు, ఏం చేశాడు, ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు నీ కోసం అనే ఆ టైటిల్ యొక్క ప్రత్యేకతను కూడా మీకు నేను చెప్పడం జరిగింది. అంతా యేసుమయం కావాలి, ప్రతి ఇంట ప్రతి నోట యేసునామ స్మరణ జరగాలి. ఏం చేశాడండి ఆయన? ఎన్నో చేశాడు. ఆ ప్రభు చేసేటువంటి మరొక 7 మేలులు, ఎవరు చేయనటువంటి గొప్ప అద్భుతాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా, హీ క్రియేటెడ్ మీ అండ్ యూ. నిన్ను నన్ను ఆయన సృష్టించిన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనే లేఖన భాగాన్ని మనం ప్రియులారా చూస్తూ ఉన్నాం. ఆయన స్వహస్తాలతో మనల్ని చేశాడు, మనకు చక్కటి రూపాన్ని ఇచ్చాడు. ఆయన మన సృష్టికర్త. తన రూపములో చేయబడినటువంటి వారం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం చదివితే, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం మనం కలుగ చేయబడ్డాం అనే లేఖనాలు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన కోసం వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిమ్, త్రూ హిమ్ అండ్ బై హిమ్. ఆయన కొరకే మనం సృజించబడ్డాం కాబట్టి ఆయన కొరకే మనం జీవించాలి. చాలామంది మేము కోతి నుండి వచ్చాం అని నమ్ముతా ఉన్నారు. నేనైతే అది నమ్మట్లేదండి. నేను కోతి నుండి వచ్చిన మనిషిని కాదు, దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క స్వహస్తాల చేత చేయబడినటువంటి వ్యక్తిని అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు నన్ను సృష్టించాడు. ఆయన నా సృష్టికర్త. ఆదిలో ఉన్నటువంటి దేవుడు. ఆయనే అంతం. ఆయనకు ముందు ఏది లేదు. సమస్తం ఆయన ద్వారా కలిగింది అనే లేఖన భాగాలని ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ కనిపించే విశ్వానికి రూపకర్త మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రియులారా. అందుకే అందరూ ఆయన వారే, అంతా ఆయనదే, అంతా ఆయనదే. ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నో అదర్ ఓనర్ ఇన్ దిస్ యూనివర్స్. హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్త సృష్టికర్త అయిన దేవుడు ఆయన చేసిన ఇంకొక ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువ మరణాన్ని అనుభవించాడు. ద సెకండ్ పాయింట్ ఈస్ హీ క్రూసిఫైడ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. తను బలియాగంగా సిలువ మరణం కోసం మన కొరకు అప్పగించుకున్నాడు అని లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందునంతగా విధేయత చూపెను అని మనం చూస్తూ ఉన్నాం. సంతోషంగా, ఆనందంగా, ఇష్టపూర్వకంగా ఆయన సిలువ మరణానికి ఒప్పుకున్నాడు. ఇష్టపూర్వకంగా సృష్టించాడు, నిన్ను నన్ను చేసుకున్నాడు. నీవు నేను పాపులమైనగా మనల్ని రక్షించుకోవాలని చెప్పి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవావతారుగా ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని బలియాగంగా అప్పగించాడు. ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నటువంటి దేవుడు. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చదవగలిగినట్లయితే, ఆయన సిలువను మన కొరకు సహించాడు అనే మాటలు అక్కడ చాలా స్పష్టంగా తెలియచేయబడుతున్నాయి. ప్రియులారా, ఘోరమైన సిలువ శిక్షకు ఇష్టపూర్వకంగా యేసు ప్రభు వారు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. 3వ విషయానికి మనం వచ్చినట్లయితే, హీ క్లెన్స్డ్ us. పాపులమై ఉండగా తన ప్రశస్త రక్తాన్ని మన కొరకు కార్చి మనలను శుద్ధులుగా చేశాడు. శుద్ధులుగా చేసినటువంటి దేవుడు. సబ్బులేమో శుభ్రం చేస్తాయి, యేసు రక్తం శుద్ధులనుగా చేస్తుంది. ఈ లోకంలో శుద్ధి చేసేది ఏదీ లేదు. శుభ్రం చేయొచ్చు, మనం కూడా శుభ్రం చేసుకుంటాం సబ్బులతో, కానీ శుద్ధి చేసేది యేసు రక్తము మాత్రమే. రండి మనం వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తముల ఎర్రనివైతే వాటిని హిమములాగా తెల్లగా చేస్తానని చెప్పి యెషయా 1:16లో ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు. అవునండి, క్రీస్తు రక్తం శుద్ధి చేస్తుంది. ఒక కుష్ఠరోగి ఇలా అడుగుచున్నాడు ప్రభువుని, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని. అది మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ప్రభు వెంటనే ఏమన్నాడో తెలుసా? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. నాకు ఇష్టమే, మనల్ని శుద్ధులనుగా చేయటం దేవునికి ఇష్టం. అందుకే తన ప్రశస్త రక్తంలో నిన్ను నన్ను కడిగి శుద్ధులుగా చేశాడు. శుద్ధి చేయబడిన వారే పరలోకానికి అర్హులు, దేవుని బిడ్డలుగా పిలువబడటానికి అర్హులు. లేకుంటే ఈ అర్హత మనకి
దొరకదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 మనం చదివినట్లయితే ఆయన మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేశాడు. ఎంత అద్భుతకరమైన దేవుడు ప్రియులారా. హీ క్లెన్స్డ్ us. శుద్ధులుగా చేసినటువంటి గొప్ప దేవుడు. యేసు నీ కోసం ఏం చేశాడు? శుద్ధునిగా చేశాడు. నేను పాప నివృత్తి తన ప్రశస్త రక్తం ద్వారా చేశాడు ప్రియులారా. 4వ కార్యం యేసు నీ కోసం ఏం చేశాడంటే హీ హ్యాస్ కార్వ్డ్ యూ ఇన్ ద పామ్ ఆఫ్ హిస్ రైట్ హ్యాండ్. తన యొక్క కుడి చేతిలో నిన్ను చెక్కుకున్న, అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. హీ హ్యాస్ కార్వ్డ్ యూ. ఎందుకు చెక్కుకున్నాడు? తన ప్రశస్త రక్తం కార్చి కడుక్కున్న తర్వాత మనం ఎల్లప్పుడూ తన బిడ్డలుగానే ఉండాలని, ఆయన ఎన్నడూ మనల్ని మర్చిపోకుండా ఉండాలని చెప్పి తన హస్తములలో ఆయన చెక్కుకున్నాడు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. యెషయా గ్రంథం 49:16 ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 10:28 మాట్లాడుతున్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు అపహరింపలేడు, ఎందుకంటే నేను చెక్కుకున్నా. వీఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్, నోబడీ కెన్ ప్లక్ us అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. తన చేతులోంచి ఎవరు కూడా మనల్ని అపహరింపలేనంతగా దేవుడు చెక్కుకున్నాడు అని లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథంలోనే ఇంకొక మాట మనం చూడగలిగినట్లయితే, నేను నిన్ను మరచిపోజాలను అంటున్నాడు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. ఎందుకు? నేను చెక్కుకున్నాను. నేను విడువను, ఎన్నడూను ఎడబాయను. మరువజాలని దేవుడు, విడువని ఎడబాయని గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. తన రక్తంలో కడిగిన ఉద్దేశం మనం ఎప్పుడు ఆయనతో ఉండాలని, ఆయనలో ఉండాలని. ఆయన మనల్ని చెక్కుకున్నాడు ప్రియులారా. ఎంత ప్రేమ అండి మన పట్ల. ఎవరికైనా అంత ప్రేమ ఈ లోకంలో ఉంటుందా? మానవులమైన మన పట్ల దేవుని ప్రేమ అత్యున్నతమైనది, అద్భుతమైనటువంటిది. ఏ ఒక్కరు చూపిన ఆశ్చర్యకరమైన ప్రేమను దేవుడు మన పట్ల చూపి తన హస్తములలో చెక్కుకున్న అనుభవాన్ని ప్రియులారా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. 5వ విషయాన్ని మనం చూడగలిగినట్లయితే హీ క్యారీస్ యూ. ఆయన మనల్ని ఎత్తుకొని మోసే దేవుడుగా లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మార్కు సువార్త 10:16 మనం చదివినట్లయితే చిన్నపిల్లలు ఆయన దగ్గరకు వచ్చారు. వారిని ఆయన ఎత్తుకొని కౌగలించుకొని ముద్దాడి ఆశీర్వదించెను అని ఉంది. ఎత్తుకున్నాడు. ఎత్తుకోవటం దేవునికి అలవాటే. యెషయా గ్రంథంలోకి ఒకవేళ మనం వెళ్ళి 46:3-4 చదివినట్లయితే భక్తుడు అంటాడుగా, తల్లి ఒడిలో పుట్టినది మొదలుకొని చంక పెట్టుకొనబడిన వారలారా, ముద్దిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. మనల్ని ఎత్తుకునే దేవుడు పుట్టినప్పుడు ఎత్తుకుంటాడు. ముదిమి వచ్చే వరకు ముసలోళ్ళమైనా మోస్తాడండి ఈ లోకంలో కదా. ముసలివారిని ఎవరు మోయరు. ముసలివాళ్ళని చాలామంది తృణీకరిస్తారు, లెక్క చేయరు. కానీ మన దేవుడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు, ముసలివారమైనా మోసే దేవుడు. ఆయన మన భారమును భరించే దేవుడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మోయటం అంటే భారం భరించటం. కీర్తన గ్రంథం 68వ కీర్తనలో 19 మనం చదవగలిగినట్లయితే, అనుదినము ఆయన మన భారం భరిస్తూ ఉన్నాడు. అంటే అనుదినం మనల్ని ఎత్తుకునే ఉన్నాడు, విడిచిపెట్టాడు. మనకు పుట్టిన పిల్లల్ని బాగా ఎత్తుకుంటాం కదండి. పెద్దగా అవుతూ ఉంటే మనకు భారంగా అనిపిస్తారు. 2-3 సంవత్సరాల వరకు ఎత్తుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు ఎత్తుకోం ఏమండి. అది మానవుల యొక్క స్వభావం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఒకసారి ఎత్తుకున్నాడంటే ఆయన ముద్దిమి వచ్చు వరకు నేను విడిచే దేవుడు కాదు అనే లేఖన భాగాలు చాలా స్పష్టంగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఎత్తుకుని నడిపించి భారం భరించే గొప్ప దేవుడు యేసు దేవుడు. అందుకే యేసు నీ కోసం నిన్ను ఎత్తుకుని నీ భారమును భరించి నీ అవసరాలు తీర్చే గొప్ప దేవుడుగా ఆ లేఖన భాగాల్లో మనం ప్రియులారా ఆయన చూస్తూ ఉన్నాం. నీ భారమును భరించి నిన్ను మోసే దేవుడు. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని, 6వ విషయాన్ని మనం గమనించినట్లయితే హీ కేర్స్ ఫర్ యూ. నీ గురించి ఆయన చింతించుచున్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ మనం చూడగలిగినట్లయితే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. తన ప్రశస్త రక్తములో కడుక్కున్న ప్రభువు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కొంతమంది బిడ్డలను కని రోడ్ల మీద చెత్త కుండీల్లో పడేస్తా ఉన్నారు. ఈ ప్రభు అయితే ఎత్తుకొని నడిపిస్తూ నీ గురించి చింతించే దేవుడు. మీరేం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించాలో అసలు మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులను చూడండి, దేవుడు పోషించట్లేదా? ఆ పువ్వులను చూడండి, సొలొమోను కంటే ఇంకెక్కువగా అవి సౌందర్యంగా లేవా? మీరెందుకు చింతిస్తూ ఉన్నారు? మీరు నా బిడ్డలు కాదా? మీరు చింతించదు. మీరు చింతించి మీ ఎత్తును మూరెడెక్కువ చేసుకోలేరు. చింత చితిమంటలాంటిదట. చితిమంటేమో చచ్చిపోయిన మనుషులను కాల్చేస్తుంది, చింతలేమో బ్రతికిన్న మనుషుల్ని లోపలే కాల్చేస్తుంది. ఈ చితిమంట లేదంటే ఈ చింతలు అనేటువంటివి మనిషి బ్రతికే ఉంటాడు కానీ లోపల చనిపోతూ ఉంటాడు. భయంకరం. చింతలు ఉన్న వారికి భయంకరమైన రోగాలు వస్తాయి. కాబట్టి ట్రై టు ఫర్గెట్ యువర్ వరీస్.
ఒక భక్తుడు అన్న బర్రీ యువర్ వర్రీస్, ఈ చింతలనంట పాతి పెట్టాలి. ఎందుకంటే ప్రభు మన గురించి చింతించే దేవుడు కాబట్టి ప్రియులరా, ఈ చింతలను మనం పాతి పెడదాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు మీద ఆధారపడదాం. ఆయన చూసుకుంటాడు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన నిన్ను విడిచే దేవుడు కానే కాదండి. ఆయన హస్తాల్లో మన పిల్లలను పెడదాం, ఆయన హస్తాలకు మన కుటుంబాలను అప్పగించుకుందాం, ఆయన హస్తాలకు మన ఉద్యోగాలు అప్పగించుకుందాం, ఆయన హస్తాలకు మన వ్యాపారాన్ని అప్పగించుకుందాం, ఆయన హస్తాలకి మన సమస్తం అప్పగించుకుందాం. మన భవిష్యత్ ప్రణాళికలన్నీ కూడా దేవుని హస్తాలకు అప్పగించేద్దాం. హీ ఈస్ ప్లానింగ్ ఫర్ యూ, హీ ఈస్ కేరింగ్ ఫర్ యూ. ఆయన నిన్ను గురించి ఆలోచించే దేవుడు. హీ ప్లాన్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అన్ని నీ కొరకు సిద్ధం చేసేటువంటి గొప్ప దేవుడు ప్రియులారా. నా జీవితంలో దేవుడు చింతించువాడు, ఎ కేరింగ్ గాడ్. ఎన్ని రకాలుగా ప్రభు నన్ను ఆదరించాడో చెప్పలేను. లెక్కలేనన్ని రీతులుగా ప్రభు ఆదరించాడు. నేను కావలసిన ప్రతి ఈవిని కూడా ప్రభు తన మహిమలో అనుగ్రహించాడు ప్రియులారా. హీ కేర్స్ ఫర్ మీ. నేను వరి అవ్వాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఎంత మంచి మాట కదా. అబ్రహాము కుమారుని బలివ్వటానికి వెళుతూ ఉంటే కుమారుడు అడిగాడు, నాయన కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది, ఏవి మరి దహన బలికి పశువు ఎక్కడ? యెహోవా జాయిరే, యెహోవాయే చూసుకుంటాడు. ఎంత గొప్ప అనుభవం ప్రియులారా అబ్రహాముది. ఇలాంటి విశ్వాసం మన జీవితాల్లో కూడా కావాలి. ఎంత కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొన్నా కూడా హీ కేర్స్, హీ టేక్స్ కేర్ ఆఫ్ అస్. ఆయన చూసుకుంటాడు అనే అనుభవం కావాలి. ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. అది మనం నమ్మగలిగితే అది సాధ్యం. యెహోవా జాయిరే. నీ గురించి ఆలోచించే దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. నీకు ఏ కొదువ రానియ్యడు. మన పిల్లలకి ఏమీ తక్కువ లేకుండా మనం చూసుకోవట్లేదా? పరలోకమందున తండ్రి ఇంకా మంచి ఈవులను ఇయ్యడా అని ప్రభువే చెప్పాడు. యేసుప్రభు చెప్పాడు, మీరు చెడ్డవారైన కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తున్నారే, మరి పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవులని ఇవ్వడా? హీ గివ్స్ బెస్ట్ గిఫ్ట్స్ ఫర్ అస్. తప్పకుండానండి, ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏది కూడా లేదు. మా స్నేహితులు అంటూ ఉండేవారు, అమెరికా వెళ్ళొచ్చి చర్చి కట్టాలి, లేకుంటే అసాధ్యం అని. దేవుడు నాకు గొప్ప విశ్వాసం ఇచ్చాడు. ఆ టైంలో భారతదేశంలోనే ఉండి దేవుని మీద ఆధారపడి నేను చర్చి కడతానని చెప్తూ ఉండేవాడిని. విశ్వాసంతో ఆ మాటలు వచ్చాయి. అలాగే అక్షరాలా జరిగిందండి. ఈ రోజు వరకు విమానాన్ని చూడలేదు, విమానం ఎక్కలేదు, కానీ దేవుడు అన్నీ ఇచ్చాడు. ఒక చక్కటి మందిరాన్ని కట్టుకోవడానికి సహాయం చేశాడు. ఎందుకంటే ఆయన ప్లాన్ అవి. ఆయన చింతిస్తూ ఉన్నాడు. నాకేం కావాలో ఆయనకు బాగా తెలుసు. ఈరోజు ఇది కావాలి అని అనుకుంటే చింతించాల్సిన అవసరం లేదు. ప్రభు అనుగ్రహించే దేవుడిగా నా పక్షాన ఉంటూ ఉన్నాడు. ఆఖరి మాట మీకు చెప్పేస్తాను, హీ ఈస్ కంఫర్టింగ్ గాడ్. ఆయన ఆదరించువాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చదవగలిగినట్లయితే, ఆదరణకర్త అయిన దేవుడు సమస్తమైన ఆదరణతో మిమ్మల్ని ఆదరిస్తాడు. అవును ప్రియులారా, సమస్తమైన ఆదరణ. నన్ను ఆదరించాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు. నా జీవితంలో నా కష్ట సమయాలు కూడా ప్రభు తోడుగా ఉన్నాడు, ఆదరించాడు. మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు. ఏంటి మీ కష్టం, ఏంటి మీ సమస్య? ప్రభు మాటలు వింటే ఆశ్చర్యం అనిపిస్తాయి. అమ్మా, ఎవరూ నిన్ను కొట్టలేదా అంటాడు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని. అమ్మా, ఎవరూ నిన్ను శిక్ష విధింపలేదా? ఎంత మంచి మాట ప్రియులారది. అమ్మా అని పిలవటం ఎంత అద్భుతమైన మాటలు అవి, ఎంత ఆదరణకరమైన మాటలు. ఎవరు శిక్షించలేదంటే ఆయన అంటాడు, నేనును నిన్ను శిక్షించను. మరియమ్మ సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటే ప్రభువు కావాలని ఆయన చూసి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటే ఆయన విధంగా మాట్లాడుతున్నాడు. మరియా, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఏంటి నీ ఏడుపుకు కారణం, నీ దుఃఖానికి కారణం ఏంటిది నాన్న? ఇదిగో నేను వచ్చేసాను కదా, నేనే అని ప్రభు తను ప్రత్యక్షపరచుకున్నాడు. నీ కష్ట సమయంలో ఆదరిస్తాడు. మన ఈ మధ్య నేను విజిటింగ్కి వెళ్ళాను మా ఆంటీ గారింటికి. అంకుల్ లేరట. ఆ రాత్రి బీపీ రైజ్ అయ్యి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎవరున్నారు, ఎవరు సహాయం చేస్తారు అనుకునే టైంలో ప్రభు తన పక్కనే ఉండి ఇలా మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను ఈ ప్రక్కన లేనా, ఎందుకు బాధపడుతున్నావు అని అన్నాడంట. ఆ రాత్రి వేళ ఆమెకి ఎంతో ధైర్యం, ఆదరణ దొరికింది. హాయిగా నిద్రపోయింది. దేవుడు కాపాడుతాడు, నీ ప్రక్కనే నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. నేను ఎన్నడూ విడిచే దేవుడు కాదండి. ముఖ్యం కష్ట సమయాల్లో మనల్ని వీడువాడు అనే విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆదరించు దేవుడు. అవునండి, ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరిస్తాను అనే యెషయా గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దుఃఖంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ప్రభు నిన్ను ఆదరిస్తాడు, నీకు తోడుంటాడు, నిన్ను విడువడు. నీకు కావలసిన సమస్తమైన ఆదరణ అనుగ్రహించి ధైర్యపరచగలిగే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. నిరాశ వద్దమ్మా.
అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభు నిన్ను సహాయం చేస్తాడు. దయచేసి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రభు వైపు చూడండి. యేసు నీ కోసం ఏం చేస్తాడు? ఏం చేశాడు? నిన్ను సృష్టించాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు సిలువలో, తన ప్రశస్త రక్తంలో నిన్ను కడిగాడు, నిన్ను తన హస్తాల్లో చెక్కుకున్నాడు, నిన్ను ఆయన మోస్తూ ఉన్నాడు, నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఎవరి వైపు చూస్తున్నావు? అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నావా? నీతోనే ఉన్నాడు నీ ప్రభు. నిరాశపడద్దు. కళ్ళు మూసుకోండి దయచేసి. నిరాశపడకు ప్రియులారా, నిరాశపడవలదు. నిజమైన దేవుడు నీకుండా నిరాశపడవలదు. ప్రభు నీకున్నాడు, నువ్వు నిరాశపడక్కర్లేదు. ధైర్యంగా ఉండు, నీ అవసరాలనే తీరుస్తాడు. కళ్ళు మూసుకొని దయచేసి ప్రార్థన చేసుకుందాం. యేసు నీ కోసమే, ప్రభు మీకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడిన విధానం బట్టి, సత్యాలను బట్టి స్తోత్రాలు. మీరు మా కోసం ఏం చేస్తూ ఉన్నారో అయ్యా 7 విధాలుగా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ధైర్యపరచండి. వారు వెంట మీరు ఉన్నారు ప్రభా. ఆ బిడ్డల కుటుంబాల మీరు ఉన్నారు, హృదయాల్లో మీరు ఉన్నారు. మీరు ధైర్యపరుస్తున్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని గమనించడానికి జ్ఞానం దాయిచ్చండి. ఈ సమయంలో ఎవరైనా దుఃఖంలో ఉంటే, కష్టములు అంటే, వేదనలు అంటే, ఇరుకులు అంటే, ఇబ్బందులు ఉంటే ప్రభా వారిని మీరు తాకండి నాయన. మీ గాయపడిన హస్తముతో ముట్టండి ప్రభా. వారి ప్రక్కన మీరు నిలిచి వారితో మాట్లాడండి ప్రభా. వారిని ధైర్యపరచండి ప్రభు. మీ శక్తిని వారికి అనుగ్రహించమని ఆదరణకర్తగున్న పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధిని మీ బిడ్డలతో ఉంచి అయ్యా వారికి కావాల్సిన పరిపూర్ణమైన శాంతి సమాధానము ఈ క్షణంలో అనుగ్రహించారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.